ట్రంప్ ఏం ప్రతిపాదిస్తాడు అనే దాని మీదనే యుద్ధం ముగింపు ఆధారపడి ఉంటుంది. సరే, ఇప్పుడు జెలెన్స్కీనేమో ఈ 20 పాయింట్ ప్లాన్ను యుద్ధాన్ని ముగించేటువంటి మెయిన్ ఫ్రేమ్ వర్క్గా ఆయన చెప్తున్నాడు. ఇటువైపు అమెరికానేమో మరి వాళ్ళ దూతలతో చర్చల తర్వాతనే ఇది వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు, ఫైనల్ అయిపోయిందని అంటున్నారు. అంటే అసలు ఈ చర్చల్లో యుక్రెయిన్కు కలిగినటువంటి లాభం ఏంటి, నష్టం ఏంటంటారు? ఉక్రెయిన్ భౌతికంగా చాలా దెబ్బతిన్నది. దరిదాపు ఇవాళ పాలస్తీన్ల గాజాలో ఎంత దెబ్బతిందో అంత కాకపోయినా రష్యా బాంబింగ్ వేయలేదు. ఎందుకంటే అక్కడ దరిదాపు 20% మంది రష్యన్స్ ఉంటారు కాబట్టి వెంటనే యుద్ధం ముగించాలి, బాంబింగ్ చేద్దామనే ఉద్దేశం లేదు. కేవలం మిజైల్స్, సైనిక స్థావరాల మీద ఇప్పటిదానికి యుద్ధం చేసుకుంటూ వచ్చారు. కొంత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి ఉపయోగిస్తే జెలెన్స్కీని లేదా ఉక్రెయిన్ లొంగదీయటంలో వారం కూడా పట్టదు. అట్లా కాకుండా పౌరులకు నష్టం జరగకుండా యుద్ధం చేసుకుంటూ వచ్చారు. కాబట్టి సహజంగానే వనరులు దెబ్బతిన్నాయి. తర్వాత డెవలప్డ్ రీజియన్లో కొంత భాగం పోయింది, వనరులు ఉన్నటువంటి ప్రాంతం పోయింది, ఆయిల్ ఉన్నటువంటి ప్రాంతాలు కూడా రష్యన్ ఆధీనంలోకి పోయాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉక్రెయిన్ యుద్ధం మానేస్తే ఉక్రెయిన్ బాగు చేయడానికి అమెరికా కనీసం $1 ట్రిలియన్ ఇస్తే తప్ప లేకపోతే ఉక్రెయిన్ పునర్నిర్మాణం జరిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి అమెరికా ఇప్పటికే మేము ఇచ్చిన యుద్ధ సామాగ్రి కింద మీ వనరులు ఏమని అడిగింది. ఇప్పటికే అమెరికా ఉక్రెయిన్లో ఉన్నటువంటి వనరులు, విలువైన వనరులు ఉన్నాయి, ఆ వనరులు ఇవ్వమని అడిగింది. అడిగితే కొంత పాక్షికంగా జెలెన్స్కీ ఒప్పుకున్నాడు కూడా. కాబట్టి రేపు $1 ట్రిలియన్ ఇవ్వాల్సి వచ్చినన్నా ఖచ్చితంగా న్యాచురల్ రిసోర్సెస్ అమెరికా కావాలనుకుంటుంది. ఏ దేశంలో అదే ప్రవర్తిస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అవి అమెరికా వదులుకోవడానికి జెలెన్స్కీ ఇష్టపడతాడా, ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ఆక్రమించినటువంటి ప్రాంతాన్ని రష్యాకు వదులుకోవడానికి ఇష్టపడతాడా, ఇటువంటివన్నీ జెలెన్స్కీ దగ్గర ఉన్నటువంటి రిజర్వేషన్స్. ఒకవేళ ఇప్పుడు ఇచ్చిన 20 పాయింట్ ప్రోగ్రామ్కు ట్రంప్ చేసిన ప్రతిపాదనకు జెలెన్స్కీ ఒప్పుకుంటే రష్యన్ రిజర్వేషన్స్ ఏమిటో బయటకు వస్తే గానీ మనం ఇది ఫైనల్ గా యుద్ధ విరమణకు అవకాశం ఉందా లేదా చెప్పగలం. ఓకే, అయితే ఇప్పుడు ట్రంప్ చైర్మన్గా ఉండేటువంటి పీస్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ కౌన్సిల్ ఈ ప్లాన్ని మొత్తం అంటే మానిటర్ చేస్తోంది అని చెప్తున్నారు కదా సార్. అయితే వీటిని కనుక ఉల్లంఘిస్తే కనుక శాంక్షన్స్ వర్తిస్తాయి అని చెప్తున్నారు. ఈ కౌన్సిల్లో మరి రష్యా, యూరోప్ అలాగే నాటో వాళ్ళ రోల్ ఏంటి అసలు? ఇవాళ నాటో వాళ్ళు ప్రతి దేశాన్ని చేర్చుకోవాలన్నటువంటి ఉద్దేశంలో ఉన్నారు. ఇప్పుడేదో ఒకవేళ సోవియట్ యూనియన్ విడిపోయిన రిపబ్లిక్లను కూడా నాటోలో చేర్చుకున్నారు ఈ పాటికే. కాబట్టి ఉక్రెయిన్ నాటో చేర్చుకోవద్దంటే నాటో కూడా ఇప్పుడు ఉక్రెయిన్ కూడా చేరే స్థితిలో లేదు. కానీ ఈ ప్రాంతాన్ని వదులుకోవాలనేటువంటి పద్ధతులను జెలెన్స్కీ వ్యవహరిస్తుండు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమెరికా ప్రతిపాదనలు యాక్సెప్ట్ చేస్తే రష్యాకు వచ్చేటువంటి నష్టం ఏమిటనేది అంచనా వేసుకుంటారు. అంటే ఇన్నాళ్ళు యుద్ధం చేసి 3 సంవత్సరాలు యుద్ధం చేసి 3.5 సంవత్సరాలు తర్వాత ఉక్రెయిన్ ఎక్కడి కట్టుబడి వేసినట్టు అంటే నాటోలో చేరకుండా చేయటం అనేది ఒక సక్సెస్. రెండవది రష్యన్లో ఉండేటువంటి ప్రాంతాన్ని మళ్ళీ ఆక్యుపై చేసినటువంటి దాన్ని తన దగ్గర ఉంచుకోగలిగితే రెండోది. అవి రెండూ లేకపోతే ఇప్పుడు 3.5 years బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు పెట్టి చేసిన యుద్ధానికి పెద్ద ఆశించింది అని జరగదు. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో పుతిన్ ఆలోచించేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇంకోటి కూడా ఇవాళ ఈఏఈఓ అని చెప్పేసి ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో ఈ సోవియట్ యూనియన్ రిపబ్లిక్లు ఒక 5 రష్యాతోటి ఉన్నాయి. పుతిన్ మధ్యలో మళ్ళీ పాత సోవియట్ యూనియన్ పూర్తిగా 15 రిపబ్లిక్లు కాకపోయినా ఒక పెద్ద దేశంగా దీన్ని విస్తరించాలనే ఆలోచన కూడా వెనకాల ఉందని అప్పుడప్పుడు అనధికార వార్తలు వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ ఉక్రెయిన్ సరెండర్ అయితే మిగతా చాలా రిపబ్లిక్స్ సరెండర్ అయ్యే అవకాశం ఉంది. ఆ ఆస్పెక్ట్లు ఏమైనా ఆలోచిస్తుండా పుతిన్ అందుకే మొండిగా ఉంటుండా అనేటువంటిది కూడా ఒక అనఫిషియల్ న్యూస్ ప్యారలల్ గా నడుస్తుంది. అందుకని అలా ఉంటే మాత్రం యుద్ధం ముగిసే అవకాశం లేదు. ఉక్రెయిన్ పూర్తిగా సరెండర్ చేసుకునేంత వరకు యుద్ధం చేసేటువంటి అవకాశం ఉంది. అమెరికా ప్రత్యక్షంగా పాల్గొంటే దాని సీరియస్నెస్ పెరుగుతుంది. ముందు యూరప్ని నాశనం చేస్తాడు పుతిన్ అమెరికా కన్నా ముందు. యూరప్ నష్టానికి ఇప్పటికే బెలారస్ నుంచి ఇంకా బోర్డర్ ఫిన్లాండ్ బోర్డర్ కు మిజైల్స్ ఎక్కువ పెట్టాడు పుతిన్. ఒకవేళ యూరప్ జోక్యం చేసుకుంటే యూరప్ సైన్యం ప్రత్యక్షంగా వచ్చి ఉక్రెయిన్ యుద్ధం చేసే స్థితికి వస్తే యూరప్ మీద దాడి చేయడానికి నేను సిద్ధమని కూడా ప్రకటించాడు. కాబట్టి ఈ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు పుతిన్ మధ్యలో విశాల రష్యా అనేటువంటిది ఉందా, అది లేకపోతే ఉక్రెయిన్ లో తనకు తగినట్టుగా మరి ప్రతిపాదనలు అంగీకరిస్తాడనేది
ఇంకా కొన్ని రోజులు పోతే కానీ మనకు అర్థమయ్యే అవకాశం లేదు. ఇప్పటిప్పుడే ఇవి ప్రతిపాదనల దశల్లో ఉన్నాయి. హ్మ్. సో ఇప్పుడు ఈ డాన్బాస్ ఈ ప్రాంతంలో కూడా దాదాపుగా యుక్రెయిన్ ఇంకా కంట్రోల్లో ఉన్నటువంటి ఈ దాదాపు 5,000 చదరపు కిలోమీటర్ల భూమి ఇంకా మరి రష్యా డిమాండ్ చేస్తూ ఉంది ఇది నాకు కావాలి అని. మరి ఆ ప్లాన్లోనేమో డీమిలిటరైజ్డ్ ఆర్ ఫ్రీ ఎకానమిక్ జోన్ అనేటువంటి ఒక ఐడియా ఉంది. మరి ఈ ఐడియా యుక్రెయిన్కు లాభం చేకూరుస్తుందా, నష్టం చేకూరుస్తుంది అంటారా? నష్టమే చేకూరుస్తుంది. ఎందుకంటే ఫ్రీ ఎకనామిక్ జోన్ అంక దాని మీద వాణిజ్యమైనటువంటి హక్కులు ఇద్దరికి ఉంటాయి. ఉక్రెయిన్కి ఎంత ఉందో రష్యాకు కూడా అట్లే ఉంటుంది. కాబట్టి ఫ్రీ ఎకనామిక్ జోన్లకు జెలెన్స్కీ ఒప్పుకునే అవకాశం లేదు. అంటే దరిదాపు ఉక్రెయిన్ కాకుండా సెమీ ఉక్రెయిన్ క్యారెక్టర్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. దరిదాపు మన దగ్గర గత మొన్నటి వరకు కాశ్మీర్లో అటానమస్ ఉంది. అటానమస్ అంటే ఏమిటి అంటే అక్కడ ఆస్తులు ఇతర రాష్ట్రాల వాళ్ళు కొనడానికి వీల్లేదు. అక్కడ కాశ్మీర్ పౌరులే కాశ్మీర్ కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, కానీ ఇతరులు కొనడానికి వీల్లేదు. కాబట్టి అట్లా రేపు ఉక్రెయిన్ రీజియన్ ఎకనామిక్ జోన్గా ప్రకటిస్తే అటువంటి ప్రమాదం ఉక్రెయిన్కు ఉంది. కాబట్టి ఉక్రెయిన్ ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు, కానీ రష్యా అంగీకరించవచ్చు. కానీ ఏదేమైనా క్లియర్గా ఒక క్లారిటీ తోటి యుద్ధం ఆపేస్తే భవిష్యత్తులో పరిణామాలు కూడా శాంతియుతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. లేకపోతే మళ్ళీ ఏదో ఒక డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది.